అందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వలస ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడిందనే చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక పక్క ముట్టకాయలేస్తుంది, మరో పక్క వీళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళు సొంతంగా ఆలోచిస్తున్నారట. మరి నా పరిస్థితి ఏంది, నేను మళ్ళీ ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక మమ్మల్ని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తే మా పరిస్థితి ఏందని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యేకి చుచ్చుపడుతుందట. అరే, అనవసరంగా మనం నమ్మి గెలిపించిన ప్రజల్ని మోసం చేసి మనం పార్టీ మారినమే, ఇప్పుడు మనం పార్టీలో మళ్ళీ ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చి మనని అనర్హుడిగా ప్రకటిస్తే మన పరిస్థితి ఏంది, మనకు రాజకీయ భవిష్యత్తు లేదే అన్నట్టుగా ఆలోచిస్తున్నారట. మరోపక్క బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది, తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంది, మళ్ళీ వాపస్ తీసుకుపోయినా మళ్ళీ ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో అసలు ఏం జరిగింది, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు, ఏ ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని మీటింగ్లు అరేంజ్ చేసుకుంటున్నారు ఈ 10 రోజుల నుంచి అనేది చెప్పుకునే కంటే ముందు జూబ్లీ టైమ్స్ టీవీని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకుండా, ఎందుకంటే చాలామంది చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు. దయచేసి ఇది మీ ఒక ఊరు గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ కొట్టండి, లైక్ కూడా మర్చిపోతున్నారు. సో ఇక వార్తలోకి వస్తే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరయ్యా అంటే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం, దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, సంజయ్ కుమార్ జగిత్యాల, కాల యాదయ్య చేవెళ్ళ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, అరికేపూడి గాంధీ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మనం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోదారా బాబు, మనకి ఇక్కడ ఏమీ లేదు మన ఉనికి కాంగ్రెస్ పార్టీలు అని చెప్పి బాధపడుతున్నారట. మరోపక్క అసలు వీళ్ళు పోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది. అధికార పార్టీలోకి పోవడానికి కాంగ్రెస్లోకి ఎందుకు పోయారంటే మేము సంపాదించుకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కాపాడుకోవడం కోసం పోయినాం, మేము చేసినటువంటి అక్రమాలని కాపాడుకోవడం కోసం పోయినాం అన్నట్టుగానే వీళ్ళ వ్యవహారం ప్రజలకు క్లియర్గా అర్థమైంది. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు తెలుసా? అక్కడ ఉన్నటువంటి మహా పెద్ద లీడర్లు, పెద్ద మేధావులు వాళ్ళు ఎట్లా వర్కౌట్ కానిస్తారు, కానీరు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారయ్యా అంటే మనకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఇళ్ళకి వచ్చినాం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే వెళ్ళినామని చెప్తున్నారు, కానీ మా స్వార్థం కోసం వచ్చినామని ఏ ఎమ్మెల్యే చెప్పట్లేదు. ఎట్ ది సేమ్ టైం మనం కూడా దానికోసమే వచ్చినాం, మరి ఇవి ఇక్కడ మనకే చూస్తేనే నడవట్లేదు, మరి ఎట్లా ఏం చేద్దామని చెప్పిరని ఒకళ్ళకొకళ్ళు గుసగుసలు ఆడుతున్నారట. మరి ఈ గుసగుసలు వెనుకున్నది ఎవరయ్యా అంటే ఈ గుసగుసలు వెనుకున్నది రేవంత్ రెడ్డి గారట. ఈ గుసగుసలు వెనుకున్నది రేవంత్ రెడ్డి. ఎందుకు రేవంత్ రెడ్డి అంటే మరి రేవంత్ రెడ్డి మేము చేసే పనులని వర్కౌట్ అవ్వనియట్లే, ఇటుపక్క సీనియర్ లీడర్లు ఉన్నారు వాళ్ళు వర్కౌట్ కానియట్లేదు. మరి ఈ 10 మంది పరిస్థితి ఏంది? మేము 10 మంది ఎవరిని నమ్ముకొని వచ్చినాం? రేవంత్ రెడ్డి గారు నమ్ముకొని వచ్చినాం. మరి మీరు రేవంత్ రెడ్డి గారు నమ్ముకొని వచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మాకు చేయాలి కదా, మాకు పనులు సొంత పనులు చేయట్లేదంట. ఇప్పుడు మరి తిన్న మరిగినోడు ఆ పార్టీలోనే తింటాడు, ఈ పార్టీలోనే తింటాడు. మరి ఈ 10 మంది మారిర్రు, వీళ్ళకి పనులు చేయట్లేదు. మరి ఇప్పుడు ఈ 10 మంది బీఆర్ఎస్లోకి పోయే ఆలోచనలో ఉన్నారట. మరి క్లియర్గా బీఆర్ఎస్లో పోతే ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉండదా? ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. బీఆర్ఎస్ పార్టీలోకి ఈ 10 మంది ఎమ్మెల్యేలు కనుక జంప్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి అన్న. దయచేసి చాలామంది కామెంట్లు చేయండి, మీ అభిప్రాయం ఏందో కూడా మాకు చాలా ఇంపార్టెంట్. దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీళ్ళు ఎందుకు పోతున్నారయ్యా అంటే ఇంకొక 4 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, 2029 ఎలక్షన్స్. మరి ఈ 2029 ఎలక్షన్స్లో మరి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు టికెట్ దక్కదా అని కొంతమంది, టికెట్ పంచాయతీ కొంతమంది, మరో కొంతమంది ఏంది ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత హైడ్రా మొదలుపెట్టారు. ఈ 10 మంది వచ్చిన తర్వాతనే రైతు భరోసా టయానికి అందరికి పడట్లే. తర్వాత ఇట్ ది సేమ్ టైము ఇక్కడ నిధుల దోపిడీ ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని సర్దుమనిగే ప్రయత్నం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ.
మరి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేయకపోతే రేపు పొద్దున్నే అరే బాబు మీరు బీఆర్ఎస్లో గెలిచిర్రు, బీఆర్ఎస్ గెలిచి మీకు సిగ్గుచారాలు ఏమైనా ఉన్నాయా, మీరు మళ్ళీ కాంగ్రెస్కి ఎందుకు పోయిరని ఎవరినైనా ప్రశ్నిస్తే ఉందే శరానికి ఉన్నట్టుగా బాధపడుతున్నారట. ఇక ఉందే శరం మనకి, మీరు బీఆర్ఎస్లో గెలిచిర్రు, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ పోయారు, మీకు సిగ్గుచరాలు ఏమైనా ఉన్నాయా, అర్థమానం ఏమైనా ఉందా అని చెప్పి బాధ పెట్టేంత మనుషులు ప్రజలట్లా తయారైపోయారట. మరి వీళ్ళందరినీ ఏం చేద్దామయ్యా అంటే ఏం లేదు అటు చేయడానికి. ఇప్పుడు అటు పోలేక ఇటు పోలేక, అటు కాంగ్రెస్ పోలేక, కాంగ్రెస్ నుంచి బయటికి పోలేక, ఇటు బీఆర్ఎస్లకు రాలేక సతమతమైపోతున్నారట ఈ 10 మంది ఎమ్మెల్యేలు. మరి ఇలా పరిస్థితి ఎలా ఉండబోతుంది, గ్రామాల్లో ఎలా ఉండబోతుంది, రేపు పొద్దున్నే ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే మన పరిస్థితి ఎలా, మన నియోజకవర్గాలు ఎలా తిరిగి గెలిపించుకోవాలనేది ఇలా ఆలోచన పడ్డదట. ఒక పక్క ఇటు ఈ 10 మందితో పాటు ఇటు సిర్పూర్ కాగజ్ నగర్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన కూడా రెడీగా ఉన్నాడట ఆ పార్టీకి రాజీనామాకి. ఇటుపక్క నిర్మల్కి సంబంధించి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వీళ్ళందరూ రెడీగా ఉన్నారట. వీళ్ళతో పాటు ఇంకొక 5 ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీకి తీసుకుపోయే ఆలోచనలో ఈ 10 మంది ఉండి మీటింగ్ చేస్తున్నట్టు సమాచారం ఉంది క్లియర్గా. బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇయే. మరి వీళ్ళు కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కనుక వీళ్ళు వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు గుసగుసలు చేసుకుంటున్నారట. మరోపక్క సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి సంప్రదిస్తున్నారట వీళ్ళు. అన్న జర ఇది ఒక్కసారి చూడవే, ఇది ఒక్కసారి చూడు, ఇంక మళ్ళీ పార్టీ మారే పనే ఉండదు, ఇక ఇది ఒక్కసారి చూడు అని చెప్పి మరోపక్క పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్కి అందిస్తున్నట, కేసీఆర్కి అందిస్తున్నట. కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని వీళ్ళని తీసుకుంటే మనకు ప్లస్సా మైనసా, వీళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ వలసదారుల ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళని తీసుకుంటే మనకి ఏమైనా పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి వీళ్ళ మీద కనుక సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోకముందుకే బీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేంత దమ్ము బీఆర్ఎస్ పార్టీలో ఉందన్నట్టుగా చాలా వర్గాలు, మేధావి వర్గాలు గుసగుసలాడుతున్నాయి. చూడాలి మరి ఏం జరిగిద్దో.